यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశంలో అష్టమ సముల్లాసము 187వ పుటలో మనం చూడండి. ఎనిమిదవ నాస్తి గుంది అయిపోయింది. ఉత్తరము: సర్వ పదార్థములందును ఇతరేతరాభావమునకు సంబంధం ఉండవచ్చును, కానీ గవి గౌహు అశ్వే అశ్వః గోవునందు అశ్వభావము ఉన్నను గోవునందు గోవున్నది కదా. అట్లే అశ్వమున గోవు లేకుండవచ్చు, కానీ అశ్వమున అశ్వభావం ఉన్నది కదా. కావున అన్నియు అభావములు ఎన్నడూ కావు. పదార్థముల భావమే లేకున్నా ఇతరేతర భావం ఎందులో దేని అభావం చెప్పగలరు? అంటే అడవి ఆవులు మన పెంపుడు ఆవులు రెండిట్లో ఆవు భావం అయితే ఉన్నది కదా. కంచరి గాడిదలు ఈ యొక్క గుర్రము భావం గాని అశ్వము భావం గాని ఉన్నది కదా. ఇదొకటి భావం అయితే ఉన్నది కదా, అభావం అయితే లేదు కదా అనేటువంటిది సమాధానం చెప్పారు దయానంద సరస్వతి. ఇప్పుడు 9వ నాస్తికుడు అడుగుతున్నాడు, చూడండి. స్వభావం వలననే జగదుత్పత్తి జరుగును. ఈ స్వభావము అంటే ఏమిటి? స్వభావము అని అంటే అగ్నిహోత్రం అజ్ఞాధానం జరిగిన తర్వాత చదివే మంత్రంలో త్వం ఉద్బుధ్య స్వాగ్నే ప్రతిజాగృహి త్వం ఇష్టాపూర్తే సంసృజేథామయంచ. త్వం ఇష్టాపూర్తే, నీ యొక్క కర్మఫలం అనుసారంగా దీన్ని సృజించడం జరిగింది, తయారు చేయడం జరిగింది అనేటువంటిది దీంట్లో చెప్పబడుతున్నటువంటిది. ప్రారబ్ధం అనుసారంగా ఉన్నటువంటిది. స్వభావం అంటే ప్రారబ్ధం. యొక్క ప్రారబ్ధం అనుసారంగానే జగదుత్పత్తి జరుగుతుంది. నీరు ఇప్పుడు స్వభావం అనుసారంగా ఎలా జరుగుతుంది అని అంటే, తల్లిదండ్రి ఎందుకు అవసరం? పుట్టినటువంటి వారికి ఆహారమే ఎందుకు అవసరం? ఆ ఆహారం కాలంలోనే ఎందుకు పండాలి? ఆ కాలం పంచమహాభూతాలకు అంతర్గతంగానే ఎందుకు ఉండాలి? ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు, గురువు ఉంటేనే శిష్యుడు, దేవుడు ఉంటేనే జీవులు, భక్తులు అనేటువంటిది ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఇది వినేవారికి తమాషగా అనిపించిన ఆధ్యాత్మిక గురువులు ఉండి ప్రతి దాంట్లో లోతుగా ప్రశ్నించినప్పుడు ఇవన్నీ బయటకు వస్తుంటాయి. కేవలం వింటుంటే ఆసక్తికరంగా అనిపిస్తుంది, కానీ నమ్మకం, విశ్వాసం అనేటువంటిది మనము బుద్ధితో యోచించి ప్రశ్నించినప్పుడే తెలుస్తుంటది. నీరు అన్నము కలిసిన పురుగులు పుట్టును. నీరు అన్నము కలిసిన పురుగు పుడుతుంది. అన్నము అంటే మనము తినేటువంటి అన్నము, మనం తాగేటువంటి నీరు కాదు. భూమి లోపల అన్నము లేదు, అయినా పాతిపెట్టిన శవాలను
భూమిలో ఉన్నటువంటి క్రిములు తినేస్తున్నాయి. కర్రలు చెట్లు కొట్టి పడేసిన బట్టలు ఈ బయట పడేసిన ఆ బట్టలు చీకిపోతున్నాయి, చెదలు పడుతుంది, కర్ర చెదలు పడుతుంది. అక్కడ అన్నం లేదు, నీరు లేదు. అయినా అంటే అన్నం లేదు, నీరు లేదు అని కాదు. ఏ ప్రాణికైతే ఏది జీవించడానికి అక్కడ అన్నము నీరు ఉంది, గాలిలో తేమ శాతం ఉండటం, అది నీటి సాంద్రత, మరియు ఈ యొక్క ప్రాణవాయువును పీల్చుకోవడం, ఈ రకంగా రాళ్లల్లో కప్పలను పుట్టించడం, మరియు వర్షం పడినప్పుడు మేఘాల నుండి పెద్ద పెద్ద చేపలు పైనుంచి పడడం చూసారా లేదా? ఏది చూడలేదా? విన్నమా ఆచార్జీ? మీ కక్షలో విన్నాం ఆచార్జీ. చూడలేం గాని విన్నాం. మళ్ళీ వర్షం పడి వరద వచ్చేటప్పుడు ఎదురెక్కి వచ్చేటువంటి చేపలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? చెరువులోంచి వస్తాయి. కింది వైపు నుంచి పై భాగానికే వస్తున్నాయి ఆచార్య. ఎదురెక్కడం అంటారు దాన్ని. వరద వస్తున్న వైపు ఉల్టా నడవడం. అవి చాలా చూడడం జరిగింది నేనైతే. మీరు చూసారో లేదో తెలియదు. విత్తనములు, మట్టి, జలము కలిసిన గడ్డి, వృక్షములు, పాషాణములు మున్నగునవి పుట్టును. సముద్రమున వాయుయోగమున తరంగము వలన నురుగు, పసుపు, సున్నము, నిమ్మరసము కలిపిన లాల్ కుంకుమ, ఎర్ర కుంకుమ సిద్ధమవుతుంది. ఈ నురుగుదు అయితే తెలియదు కానీ పసుపు, సున్నము కలిపి నిమ్మరసం కూడా కలుపుతారా? ఇది పారాణి అని దేంతో తయారవుతుంది? సున్నంతో తయారవుతుంది ఆచార్య. ఇదే అట్లా మాట్లాడుతూ తొందరపడకుండా కొద్దిగా ఆలోచిస్తే అనేది ఒక్క సున్నంతో తయారైతే సున్నముగానే ఉంటుంది కదా, తెల్లగా ఎరుపు రంగు ఎట్లా వస్తుంది? పసుపు కలుపుతారు ఆచార్య, పసుపు కలుపుతారు. మరి అది ఆ విషయం చెప్పాలి కదా. పసుపు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, సముద్రపు నురుగు, నిమ్మరసము, పసుపు, సున్నము, ఈ 4 కలిపితే ఎర్ర కుంకుమ తయారవుతుందట. ఇది నేను చూడలేదు, నాకు తెలియదు. ఈ పసుపు, సున్నము కలిపేదైతే చూశాను. పసుపు నన్ను కుంకుమ రాళ్ళని ఉంటాయి ఆచార్యజీ, వాటిని కలిపి నూరితే తర్వాత కుంకుమ తయారవుతుంది, ఎర్ర కుంకుమ. మళ్ళీ చెప్పండి. అంతకుముందు మా చిన్నప్పుడు పసుపు అది కొట్టేవాళ్ళు కదా, కొట్టిన తర్వాత చివరికి అవి మిగులుతాయి కదండి, వాటిలో కుంకుమ రాళ్ళని దొరికేవి. అవి వేసి నూరినప్పుడు చివరికి కుంకుమ తయారయ్యేది ఆచార్యజీ. కుంకుమ రాళ్ళని అన్న తర్వాత ఇంకా కుంకుమ తయారయ్యేది ఏంటిది? కుంకుమ రాళ్ళు వేసి నూరినప్పుడు, రాళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళు అనేది కాదు, ఇప్పుడు మనం పెద్దదైనా ఏదైనా రాయి అవుతుంటది, రాయి అవుతుంది. రాయి ఉంటది అనేటువంటిది కేవలం కుంకుమ రాయి ఉంటది అనేది మీతోటే వింటున్నాను. కుంకుమ రాయి పసుపులో కలుపుతారు, నూరు ఆచార్జీ. పసుపులో కలిపితే అప్పుడు కుంకుమ తయారవుతుంది. అమ్మగారు, దేవుడు చూపిస్తున్న భాష ఏంటంటే పసుపు అనేటువంటిది ప్రకృతి, యాంటీబయాటిక్. కుంకుమ అనేటువంటిది కృత్రిమం, సంక్రమంతో తయారయ్యేటువంటిది. నాకు కుంకుమ రాళ్ళు ఉంటాయి అనేటువంటిది అది మీతోటే వింటున్నాను, నాకు తెలియదు, అది మీరు తెలుసుకోండి. పసుపు సున్నము రెండే ఆచార్య, రెండు కలిస్తే కుంకుమ రంగు వచ్చేస్తుంటది. మరి కొత్త తెస్తున్నారు కదా. సూర్యప్రకాష్ గారు, మీరు వ్యాపారం ఎప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి కృత్రిమంగా మీరు అన్నట్టు కృత్రిమంగానే అయ్యి పశువులో కలుపుతారు ఆచార్జీ. సూర్యప్రకాష్ గారు, మీరు వ్యాపారం చేస్తుంటారు కదా, ఈ కుంకుమ ఎట్లా తయారైతుంది దాని గురించి ఆచార్య నమస్తే. పసుపు కొమ్ములలో నిమ్మకాయ విండి చేస్తుంటే ఆచార్య మేము అప్పుడు. అదే నిమ్మరసం ఇక్కడ చెప్పండి కదా దయానంద సార్. అవును, పసుపు కొమ్ములకు అది పలగొట్టేసి నిమ్మరసము కలిపి పెడుతుంటిమి, చేస్తుంటే మళ్ళీ
ఇది సముద్రపు నురుగు కూడా చెప్తున్నాడు. నురుగు, పసుపు, సున్నము, నిమ్మరసం. ఈ సందర్భం అది వేరే ఆచార్య. అక్కడ సముద్రమున వాయు యోగంన తరంగాలు ఉద్భవిస్తాయి, తరంగం నుంచి నురుగు ఉద్భవిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అది ఇవన్నీ అవే వాటంతట అవే జరుగుతున్నాయి కదా అని ఇక్కడ ఈ నాస్తికుని ఉద్దేశం. మళ్ళీ అట్లానంటే నిమ్మరసం వాటంతట అదే ఎట్లా అవుతుంటది? పంట పండుతుంటది కదా, పండించడం జరుగుతుంటది కదా. పసుపు కూడా పంట పండించడం జరుగుతుంది, వాటంతట అట్లా ఎట్లా అవుతుంటది? సున్నం కూడా సున్నపు రాళ్ళు అయితే బయటపడుతుంటాయి. ఈ నురుగు అనేటువంటిది అలలు కొట్టుకోవడం వల్ల నురుగు ఏర్పడుతుంటది. అది ఆ రకంగా ఉండొచ్చు. ఇది దయానందుని కాదు, నాస్తికుంది. అట్లే సర్వ జగత్తును తత్వముల స్వాభావిక గుణముల వలన ఉత్పన్నమగును. స్వాభావికం ఇతను నాస్తికుడు అర్థం చేసుకున్నటువంటిది ఏంటంటే ఇది స్వాభావికంగా అవుతుందే కానీ ఇది ఏ ఉద్దేశపూర్వకంగా ఎవరును చేసినటువంటిది కాదు, పని కట్టుకొని చేసినటువంటిది కాదు. దీనిని నిర్మించు కర్త ఎవడును లేడు. ఇది ఆయన అభిప్రాయం. దానికి సమాధానం, స్వభావం వలన జగత్తు పుట్టిన వినాశమెన్నడును కాదు. స్వభావంతో పుట్టినటువంటిది వినాశనము ఎట్లా అవుతుంది? పుట్టుక గిట్టుకకు పునాది. పుట్టుటెందుకు అంటే గిట్టేటందుకు, గిట్టుడెందుకు అంటే పుట్టేటందుకు. అంటే ఒకనాడు పుట్టింది ఇంకొక నాడు వినాశనం అవుతుంటది. కానీ స్వతహా పుట్టినటువంటిది వినాశనం ఎట్లా అవుతుంది? దానికి తానే. ఇప్పుడు ఇది ఎట్లా అవుతుంది అని ప్రశ్నించి కంటే మనం అక్కడ కనబడుతున్నాయి కదా, పుట్టగొడుగులు పుడుతున్నాయి, వర్షకాలంలో పుడుతుంటాయి. ఇక వర్షాభావం, నీరు దొరకకపోవడం వల్ల వాటికి అవే మళ్ళీ ఎండలు కొట్టినప్పుడు ముదిరిపోయి ఎండిపోయి చచ్చిపోతుంటాయి. చెట్లు అయినా అంతే, ఇది మనుషులైనా అంతే. ఆహారము, నీరు దొరకకపోతే వాళ్ళు కృషించి చనిపోవడం జరుగుతుంటుంటది. అది పంటకు నీళ్లు పెట్టకపోయినా కూడా అది నశించడం జరుగుతుంటుంటది. ఈ పంట అంటే ఇప్పుడు భీమరావు గారు ఇలాంటి వారికి వాళ్ళు దున్ని సాగు చేసి దున్ని విత్తనం నాటితేనే పంట అని అనుకుంటారు. మరి నేను చూశాను, మా పొలంలో స్వతగా పండింది ఏంటంటే వరి కోత కోసిన తర్వాత జాలు ఎక్కువగా అలాగే పారుతుండడం వల్ల దాంట్లోంచి మళ్ళీ ఇది చిగురు వచ్చేసి మళ్ళీ అది కూడా పంట పండింది. ఇది మా పొలంలో జరిగిన విషయం. మిగతా వాళ్ళకు అది మరి నాకు తెలియదు. ఈ రకంగా పుట్టినటువంటివి నీరు లేకపోతే అది చచ్చిపోతుంటది. మళ్ళీ మనం సాగు చేసినటువంటిది వేరు, సాగు చేయకుండా అడవులలో కానీ ఇంకా పొలం గట్ల మీద అక్కడ దూరంగా మొలిసినటువంటి చెట్లు నీరు లేకపోతే చచ్చిపోతుంటాయి. అవునా కాదా? అన్నిటికీ నోరు మూసుకొని కూర్చుంటుంటే నా బాగుడు సత్యం చెప్తున్నారు కదా ఆచార్జీ, మరి అది కరెక్టే కదా ఆచార్జీ, యథార్థం. మళ్ళీ అది తొందరపడతాను. ఓం ప్రకాశ్ సత్యం చెప్తుందంటే దయానంద సరస్వతి అసత్యం చెప్తున్నాడు. పుస్తకంలో ఉన్నది కదా, ఇది దయానంద సరస్వతి కదా, నాస్తికుంది కాదు కదా. తొందరపడతారు ఎందుకు? పులిపిల్లు స్వతగా పుడుతుంటాయి, మరి స్వతగా అవి పోవు. వాటిని ప్రయత్నపూర్వకంగా తీసేయాల్సి వస్తుంటాయి. స్వతహాగా అంటే స్వతగా ఏం పుట్టవు, శరీరంలో వికృతి వచ్చినప్పుడు దానికి కారణంగా పుడుతుంటాయి. వినాశం చెందుట వస్తు స్వభావమందు ఏవి ఉత్పత్తి కలుగజాలదు. వినాశం చెందుట పదార్థం యొక్క స్వభావం గలవి ఏవి ఉత్పత్తి వాటికవే కలగవు. వాటిని
అంటే దీని అభిప్రాయం ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, పాడయ్యేటువంటి అన్ని ఎవరో తయారు చేస్తున్నారు, వారి కళాకృతి అసంపూర్ణం కాబట్టి ఖరాబ్ అయిపోతుంది అనేది అర్థమవుతుంది. ఈఎం సువర్తలమ్మ గారు పుస్తకం చూడట్లేదా? ఆచార్య ఇక్కడ స్వభావం వలన జగత్తు పుట్టిన వినాశం ఎన్నడు కాదు. అదే మరి ఇది అర్థమవుతలేదు, కరెక్ట్ గా అర్థమవుతలేదు. స్వభావం వలన జగత్తు ఇప్పుడు వినాశనం చెందుట వస్తువు యొక్క స్వభావమే అయితే, వస్తువు యొక్క స్వభావము అందువేని ఉత్పత్తి కలగజాలదు, అది ఉత్పత్తి కాదు. అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అని అంటే, మనకు ఇప్పుడు మైకు కానీ సెల్ ఫోన్ కానీ, అమ్మగారు మైకు బంద్ చేయండి, సువర్చలమ్మ గారు కుయ్యి అంటున్నది వినపడట్లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ మనం తెచ్చుకుంటాం, సెల్ ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు ఏమనంటే ఒక్కడి కొనేసుకుంటే లైఫ్ లాంగ్ మాట్లాడుకోవచ్చు, వినియోగించుకోవచ్చు. ఇక మనకు ఎవరికి పైసలు కట్టేది ఏం లేదు, ఒకసారి కొనుక్కుంటాను. కానీ దాని జీవితం మహా అంటే 3 నుంచి 5 సంవత్సరాలు, అంతకు మించి ఏది ఉండట్లేదు. మారుతున్నాయా లేవా సెల్ ఫోన్లో? అవునాచార్య, అవును. మరి అది పాడవుతుంది కదా, లైట్ పాడవుతుంది కదా, బల్బ్ ఎగిరిపోతుంది కదా, కంప్యూటర్ పాడైపోతుంది కదా, మరి అన్ని వస్త్రాలు చినిగిపోతున్నాయి కదా పాతబడి. ప్రతిదానికి ఇది కారణం వస్తుంది కదా. అదే తయారు చేసే ప్రతిదానికి మళ్ళీ వినాశనం ఉంది, అవి మళ్ళీ పాడైపోయేది. కొంతవరకు జీవితం అనేది ఆచార్య నాకు అర్థం కావట్లేదా మరి? ఇక్కడ అంటే వినాశము చెందుట వస్తు స్వభావము అందువేని ఉత్పత్తి కలగజాలి. అంటే ఉత్పత్తి అయిన వస్తువును ఎవరైతే ఒకరు ఉత్పత్తి చేస్తే ఇంకొకరు నాశనం చేసేవారు కావాలి అన్నదా తాత్పర్యం? దానికి అది నాశనం కాదు అంటున్నారు కదా. వాడని వస్తువు ఏదైనా సరే, సెల్ ఫోన్ ఇప్పుడు తీర్మాన్ వలన నిన్నను మొన్న చెప్తున్నాడు ఏంటంటే, ఒక అతను దొరికాడు, అతని దగ్గర 2 సెల్ ఫోన్లు ఉన్నాయంట. పాత సెల్ ఫోను అది బఫరింగ్ అవుతూనే ఉంటుంటది, ఎంతసేపు అవుతుంటుందో అది ఆగిపోయిన తర్వాత ఆయనకి ఫోన్ కలవడం కానీ వాట్సాప్ చూసుకోవడం కానీ కలుస్తుంటది. కానీ అలాగని అది ఒకటే ఫోన్ ఉందని కానీ ఇంకొక ఫోన్ ఉందంట, కొత్తది స్మార్ట్ ఫోన్. మరి దాన్ని ఎందుకు వాడుకుంటలేమంటే దానిలో సిమ్ వేస్తే అది పాడైపోతుంది కదా. ఇది ఈ బఫరింగ్ అవ్వడం, ఈ పాత ఫోన్ ఏదైతే ఉందో ఇట్లా బఫరింగ్ అవ్వడం, తిరగడం, ఇది ఆ తిరుగుడు కూడా తిరగకుండా పాడైపోతే అప్పుడు దీన్ని వాడుకుంటా అంటున్నాడు. అర్థం కావట్లేదా? అటువంటి వారు కూడా ఉంటారు. స్వభావం వలన జగత్తు పుట్టినది, వినాశనము ఎన్నడూ కాదు. ఒకవేళ స్వభావం వల్ల పుట్టినటువంటి జగత్తు వినాశనము ఎన్నడూ కాదు, ఇది బండ గుర్తు. ఇక రెండవది, వినాశము చెందుట వస్తువు యొక్క స్వభావం అందువని ఉత్పత్తి కలగజాలదు, అది ఎట్లా పుడుతుంది? ఇప్పుడు అన్నం ఎక్కువ రోజులు ఉంటుందా, ముడి ధాన్యం ఎక్కువ రోజులు ఉంటుందా? వండినటువంటి వంట ఎక్కువ రోజులు ఉంటుందా, వండినటువంటి ధాన్యాలు ఎక్కువ రోజులు ఉంటుంది? ధాన్యాలు ఎక్కువ రోజులు ఉంటాయి. దాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, తయారు చేసినటువంటిది నాశనం అవుతుంటది, స్వతహా పుట్టినటువంటిది అంత తొందరగా నాశనం కాదు అనేటువంటిది అభిప్రాయం. ముడి ధాన్యాలు ద్రవ్యములందు ఉత్పత్తి వినాశనము అను 2 స్వభావములలో ఒకే క్షణమున అంగీకరింతువేని ఉత్పత్తి వినాశముల వ్యవస్థ ఏర్పడదు. అంటే పుట్టినవాడు గిట్టక తప్పడు, గిట్టినవాడు పుట్టక తప్పదు అనేటువంటిది దాన్ని ఖండించడం జరుగుతుంది అన్నట్టుగా. ద్రవ్యములందు ఉత్పత్తి వినాశనము అనేటువంటి 2 స్వభావములు ఒకే క్షణమున అంగీకరింతువేని ఉత్పత్తి
ఉత్పత్తి వినాశముల వ్యవస్థ ఏర్పడదు. అంటే ఎప్పుడైతే పుట్టారో అప్పుడే చస్తారు అనేటువంటిది ఒకే క్షణంలో. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? ద్రవ్యములందు ఉత్పత్తి వినాశనము అనేటువంటి రెండు స్వభావములు ఒకే క్షణమున అంగీకరింతువేని ఉత్పత్తి వినాశముల వ్యవస్థ ఏర్పడదు. అది వినాశనం కావాలి. అంతేగా ఆచార్య, పుట్టగానే అది ఒకేసారి జరగడానికి వీల్లేదు కదా. ఒకేసారి జరగడానికి అవకాశం. అది వీలు ఉంటుందా ఉండదా తర్వాత విషయం. ముందు నాశనం అని దేన్నైతే అంటున్నావో ముందు దాని ఉనికి కావాలి కదా, అస్తిత్వం కావాలి కదా, ఆవిర్భవించాలి కదా. మరి అదే క్షణమున ఎట్లా నాశనం అవుతుంటది? ముందు అస్తిత్వమే లేనప్పుడు నాశనం ఎట్లా అవుతుంటది? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది ఆధ్యాత్మిక భాషలో చెప్పేటువంటిది ఏంటంటే, ఏదైతే ఒక వస్తువు తయారయ్యిందో అది నాశనం కావడానికి ఒక క్షణం దగ్గరగా అయింది. దినదినము క్షణము వినాశనం అయిపోతుంది. ఇప్పుడు మన జీవితం కూడా అంతే. దేవుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం, మనం పుట్టాము అని అంటే పుట్టి ఒక క్షణం అయిందంటే ఆ ఒక క్షణం చావుకు దగ్గర అవుతున్నాం అన్నట్టే. అవునా కాదా? అవును ఆచార్య, అంతే. ఈ కాలం రోజు రోజుకు తరిగిపోతుందని అర్థం. ఈ కాలము వయస్సు చూపిస్తున్నటువంటి రహస్యం ఇదే. మరియు నిమిత్తము ఉండుట వలన ఉత్పత్తి వినాశముల అంగీకరింతువేని నిమిత్తమును ఉత్పన్నములై వినష్టములగు ద్రవ్యముల కంటే వేరుగా అంగీకరింపక తప్పదు. నిమిత్తం అంటే ఒక వ్యక్తి, అంటే ఎవరో ఒకరు తయారు చేసేవారు ఉన్నారు అనే విధంగా ఇతని నిమిత్తకంగా ఈ కార్యం జరుగుతుంది అనేటువంటిది. నిమిత్తము ఉండుట వలన ఉత్పత్తి వినాశములను అంగీకరింతువేని నిమిత్తమును ఉత్పన్నములై వినష్టములగు ద్రవ్యముల కంటే వేరుగా అంగీకరింపక తప్పదు. అంటే ఉత్పత్తి ఒక స్థితి, వినాశనము రెండవ స్థితి. ఈ ఉత్పత్తికి మూల కారకుడు ఎవరైతే కర్త ఉన్నారో, ఉదాహరణకు వ్యవసాయదారుడు పంట పండించడానికి ఆయన కారకుడు కాబట్టి ఆయన నిమిత్తం. పంటకు నిమిత్తం విత్తనం. ఈ రకంగా నిమిత్తము ఉండుట వలన ఉత్పత్తి వినాశనం. పంట యొక్క జీవితం 3 నెలలు, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల పంటలు కూడా ఉన్నాయి. ఈ రకంగా నిమిత్త మూలకంగా అంగీకరించినప్పుడు వినాశనములు కూడా అవుతుంటాయి. కాబట్టి అవి ద్రవ్యముల యొక్క పరిణతి కారణంగా జరుగుతుంది. కాబట్టి ఆ నిమిత్తము అయినటువంటి కర్త వేరుగా ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా? నిమిత్తము అంటే వారు తయారు చేసింది దాని కాలం అయిపోయిన తర్వాత అది నాశనం అవుతుంది. ఉత్పత్తి వినాశనములు వస్తువులో జరుగుతున్నాయి. ఆ ఉత్పత్తి వినాశనములకు అతిరిక్తంగా వేరుగా నిమిత్త అతను మూల పురుషుడు ఎవరి ద్వారానైతే ఆ వస్తువు ఉత్పన్నమైందో అతన్ని వేరే అంగీకరింపక తప్పదు. ఉత్పత్తి ఉత్పన్నములై నిమిత్తమును ఉత్పన్నములై వినష్టములగు ద్రవ్యముల కంటే వేరుగా అంగీకరింపక తప్పదు. స్వభావం వలన 188వ పుటలో చూడండి వరలక్ష్మి గారి. స్వభావం వలన వస్తువు ఉత్పన్న మగుచు ఈ భూగోళమునకు సమీపమున
ఇంకొక భూగోళము సూర్యుడు చంద్రుడు ఎలా ఉత్పన్నము కావు. స్వభావం వలన ఉత్పన్నము అగుచున్నచో అంటే ఒకవేళ స్వభావంతో ఉత్పన్నమైతుంటే వస్తువులని తయారవుతుంటే ఈ భూగోళమునకు సమీపమున ఇంకొక భూగోళము గాని, ఈ సూర్యునికి దగ్గరగా ఇంకొక సూర్యుడు గాని, చంద్రుడికి దగ్గర ఇంకొక చంద్రుడు గాని ఎలా ఉత్పన్నము కావు అని అడగడం జరుగుతుంది. ఏ ఏ వస్తువులు కలిసినా ఏదేది ఉత్పన్నమగుచున్నదో అవన్నీ ఈశ్వరునిచే ఉత్పన్నము చేయబడిన బీజములు. ఏ వస్తువులు కలిసిన ఏ వస్తువు కలిస్తే ఏదేది, ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిస్తే నీరు తయారవుతుంది. ఆ రకంగా ఏ వస్తువులు కలిస్తే ఏ పదార్థం ఉత్పన్నం అవుతున్నదో అవన్నీ ఈశ్వరునిచే ఉత్పన్నము చేయబడిన బీజములు. ఓం ఆచార్జీ నమస్తే. మాకు ఇక్కడ ఇలా ఉంది ఆచార్జీ, దౌవ్యది అని ఉంది ఆచార్జీ. కలిసిన వస్తువు కాదమ్మా, కలిసిన ఏదేది. నాకు అలా లేదు ఆచార్జీ. నెయ్యదయ్యది అని ఉన్నది. ఓ ఉన్నది ఆచార్జీ. మరి దానికి అదే ఏదేది ఉత్పన్నమగుచున్నదో ఏ ఏ వస్తువులు కలిసిన ఏ అనేది ఇక్కడ ఉన్నది కదా. ఇదేమో అది ఈ వస్తువు యొక్క విశేషణం ఏ. మళ్ళీ ఏది అన్నదానికి కలిసిన అనేది పదం. ఏ వస్తువులు కలిస్తే ఏ వస్తువు ఉత్పన్నం అవుతుందో, హైడ్రోజను ఒక వస్తువు, ఆక్సిజన్ ఇంకొక వస్తువు, అవి రెండు కలిస్తే నీరు తయారవుతుంది కదా. ఆ రకంగా మనం వంట చేసేటప్పుడు నీరు, ముడి ధాన్యము, అగ్ని సెగ ఇవన్నీ యథాయోగ్యంగా కలిపినప్పుడు వంట తయారవుతుంది కదా. ఏ వస్తువులు కలిపినప్పుడు ఏ పదార్థం ఉత్పన్నం అవుతున్నదో అవన్నీ ఈశ్వరునిచే. అంటే ఇప్పుడు మనం వంట అయితే మనం చేసుకుంటున్నాము, హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటిది మనం కలుపుకుంటున్నాము. అది భగవంతుడైతే సృష్టి ఆరంభంలోనే కలిపాడు. ఈ భగవంతుడి విషయంలో చర్చ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈశ్వరుని చేత రచింపబడినటువంటివి అనేటువంటిది ఇవి రచించడానికి మూలం. ఉదాహరణకు ఇహపర లోకంలో ఓంప్రకాశ్ చూపించినటువంటిది యజుర్వేదము 31వ అధ్యాయం పురుష సూక్తంలో ఉన్నటువంటి 17వ మంత్రంలో ఏంటంటే అద్భ్య అప్పు శబ్దం. అప అంటే నీటి పరమాణువును అప అంటుంటారు. అటువంటి అద్భ్య నీటి పరమాణువుల సంగ్రహముతో అవి ఒక దూది పింజములాగా తయారై భూమి తయారవుతున్నటువంటి దృశ్యాన్ని చూపించాడు. చూసారా? ముద్రించి ముంగట పెట్టినా కూడా చూడకపోతే ఇంకేమన్నట్టు. మోక్షం పుస్తకంలో చూసాం ఆచార్య. అన్నము జలము కలియుట వలన గడ్డి గాదము వృక్షములు క్రిమి కీటకాదులు ఉత్పన్నములు అవుతున్నది. ఈ యొక్క క్రిమి కీటకాలు ఉత్పన్నం అవుతున్నవి అని అంటే ఈ అన్నము జలము అనేటువంటి విషయంలో ఈ చర్చ అంతా మొదలవుతుంది. అన్నము జలము అంటే మనకు అవసరమైనటువంటి అన్నము జలము అనే కాదు. ఏ ప్రాణి ఏ వాతావరణంలో పుట్టి క్షేమంగా ఉండగలుగుతుందో దానికి అదే వాతావరణంలో ఆయా విధముగానే అన్న జలములను ఉత్పన్నం చేయడం. పెద్ద పెద్ద బండరాలలో కప్పలను చూసారా? బండలు పగలబోతున్నప్పుడు మరి ఆ రకంగా. ఇంకొకటి ఈ భూమిలో క్రిములు ఉండడం, మట్టిలో ఉండడం చూస్తున్నారా? వర్ష ఋతువులో పుట్టుకొచ్చేటువంటి బురకబిడ్డల యొక్క వానపాములు గ్రీష్మ ఋతువులో ఎక్కడికి పోతాయి?
లోపలికి పోతాయి. అవి అక్కడ లేకుంటే ఆచార్య అప్పుడు సమయానుకూలంగా ఆ సమయానికి ఆ గాలి ఆ వాతావరణం తోటి ఆ విధంగా తయారవుతుంది. అది ఇక్కడ సందేశం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే మనం కావాలి ఎవరికి ఏది తయారు చేయాలనుకుంటే ఆ విధంగా తయారు చేస్తున్నాడు మనిషి తన అవసరాన్ని గురించి నిమ్మరసము ఈ విధంగా ఎవరికి ఏది కావాల్సి అది తయారు చేసుకుంటున్నాడు. కానీ భగవంతుడు తయారు చేసిన దానికి దీనికి తేడా ఉంటుంది. భగవంతుడు అందరికీ అవసరం ఏదో ఎవరికి ఏదో అవసరమో అది తయారు చేసిస్తున్నాడు అనేది తెలుస్తుంది. ఇప్పుడు భగవంతుడు తయారు చేసింది నాశనం అవుతుంది, మనిషి తయారు చేసింది నాశనం అవుతుంది. భగవంతుడు చేసింది ఎలా నాశనం అవుతుందంటే మనిషి చస్తున్నాడు, పశువులు చస్తున్నాయి, సూర్యునిలో వికృతి వస్తుంది. సూర్యునిలో వికృతి వస్తుంది కాబట్టి ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలను ఇప్పుడు కేరళలో జరిగినటువంటిది, కర్ణాటకలో మరియు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నదంటే ఈ 2 రోజులలో. అది ఎక్కడున్నదో తెలియలేదు. నిన్న పోయినా కానీ అది ఎక్కడ ఏమీ తెలియలేదు. మళ్ళీ విజయవాడలో ఉన్నదంట. ఈ యొక్క పెద్ద పెద్ద సోమయాగం లాంటివి చేస్తున్నది దేనికి అంటే యుద్ధాలు జరగకుండా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చేస్తున్నారు. ఈ యజ్ఞం చేస్తే ఈ ప్రజలు క్షేమంగా ఎట్లా ఉంటుంటారు? వాళ్ళు మిసైల్ వదులుతుంటే అది వచ్చి మీద పడుతుంటే భవనాలని కుప్పగూలిపోతుంటే ఇట్లా ఎట్లా క్షేమంగా ఉంటారు? ఈ యజ్ఞానికి ఆ యొక్క వాళ్ళు క్షేమంగా ఉండడానికి చావడానికి కారణం ఏంటి? కాదు, సూర్యునిలో మార్పు జరుగుతుంది కాబట్టి ఆ అతలాకుతలమే ఇక్కడ మనలో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఈ ఈర్ష్య ద్వేషాలతోటి ఇవి జరుగుతున్నాయి. సూర్యుని ఈ యజ్ఞాల యొక్క ప్రభావం సూర్యుని మీద పడుతుంటుంది, అందు గురించి యజ్ఞాలు చేస్తుంది. ఇది చాలా లోతైనటువంటిది. ఎవరైనా యోగ్యుడైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు సప్రమాణికంగా చర్చ చేసినప్పుడు అన్ని బయటపడతాయి. ఇప్పుడు మొన్న వచ్చాడు వీరనాథ్ గారు, ఏమంటున్నాడు, మొదటి ప్రశ్న మొదలు పెట్టింది, తర్వాత కొంత దూరం నా ప్రశ్న అది కాదు అని చెప్పేసి మార్చేశాడు. రాసి ఇవ్వాలి. ఎవరైనా ప్రశ్న ఇస్తే అది ఎవరైతే సంచాలకులు ఉంటున్నారో వారికి రాసి ఇస్తే అది మార్చడానికి ఉండదు, అప్పుడు దానికి సమాధానం ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత సమయం వెచ్చించినంత వ్యర్థం అవుతుంటుంది అన్నట్టుగా అట్లా ప్రశ్న వాళ్ళు మారుస్తుంటాయి. ఇలా స్థిరంగా ఉండాలి. వారు మాట్లాడిన మాట మీద స్థిరంగా ఉంటే సమాధానం కూడా స్థిరంగా ఉంటుంటుంది. అవి లేకున్నా కలగవు. ఇప్పుడు ఏంటంటే అన్నజలం లేకుంటే ఏ పురుగు గట్రా ఇవి పుట్టవు అంటున్నాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వచ్చింది చనిపోయినటువంటి కారణం ఆయన శరీరానికి క్యాన్సర్ రోగం వచ్చి కింద పురుగులు పడి కింద రాలిపోతాయి. నువ్వు బయటకు వెళ్ళిపోతావు, నువ్వు బయట బతకలేవు, నీకు అక్కడ జీవనం లేదు, ఇక్కడనే ఉండు అని చెప్పేసి ఆ కింద పడ్డ పురుగులను తీసి మళ్ళీ ఆ శరీరం మీద పుండు మీద పెట్టుకునేవాడు. తెలుసా? విన్నారా లేదా? విన్నాం ఆచార్య. అందుకని అక్కడ ఆ ప్రాణి మాత్రల మీద దయాభావం. అందుకని అన్నము జలము లేకుంటే అవి పుట్టవు అని. పసుపు సున్నము నిమ్మరసము వేరువేరుగా దూరముగా ఉన్నవానిని నీవు ఒకచోట చేర్చిన, ఒకచో అనేది ఏమన్నా ఒకచోట చేరును వాని అంతటా అవి ఒకచోట చేరవు. ఈ ఒకచో అనేది 2 సార్లు వచ్చింది. ఒకచో అనే పదం ఉన్నదా తెలుగులో? ఒకచో అంటే ఏమన్నట్టు? ఒక చోట కదా, టా ఉండాలి కదా, టా ఉండాలి ఒక చోట. అవి తగినట్లు సరి అయిన పాలలో కలిపిన కుంకుమ సిద్ధమగును. ఇక్కడ నురుగు లేదు ప్రభాకర్ గారు, మీరన్నది ఇక్కడ నురుగు తీసుకురాలేదు. పసుపు సున్నము నిమ్మరసం ఈ 3 కలిపితే, మరి పెళ్లిలో పెట్టుకునే దాంట్లో నిమ్మరసం కలుపుతారా? ఉండదు ఆచార్య. కృత్రిమ రసాయనాలు కలుపుతారు ఆచార్య. అంత ఆ రసాయనాలను పక్కన పెట్టి వాళ్ళు తెలిసి మనం ఏదైతే చిన్నప్పుడు చూసామో మన ఇంట్లో మనం కలిపే దాని గురించి చెప్పండి. కృత్రిమం అది తప్పు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు తయారు
ఇప్పుడు ఎవరు ఇంట్లో తయారు చేస్తలేరు కదా ఆచార్య, కుంకుమ తయారు చేస్తలేరు ఇంట్లో. ఇప్పుడు ప్రభాకర్ గారి పెళ్లి అప్పుడు వాళ్ళ అమ్మ ఎట్లా తయారు చేశారు, వాళ్ళ అమ్మ లెక్కలు ఎట్లా తయారు చేసి పెట్టారు కాళ్ళు వారని, అది దాని గురించి చెప్పండి. ఇప్పుడు విషయంలో ఎవరు అడుగుతున్నారు? అంతే. ఇప్పుడేమో అన్ని రెడీమేడ్. శ్రీనివాస్ గారు మైక్ బండి అంటున్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది కదా. వెనకటవన్నీ కూడా యూట్యూబ్ లో చూపిస్తున్నారు ఆచార్య. పసుపులో నిమ్మరసం కలిపి కుంకుమ తయారు చేస్తున్నారు ఆచార్య. ఇది తెలివి. ఎందుకంటే ప్రభాకర్ గారు, మనం ఇప్పుడు అయితే అన్ని కృత్రిమంగానే వాడుతున్నాం, కానీ యూట్యూబ్ లో చూపిస్తున్నారు కుంకుమ ఎట్లా తయారవుతుంటది అనే దానికి. యూట్యూబ్ లో పూర్వకాలంలో ఇట్లా కలిపేవారు అని చెప్పి చూపిస్తున్నారు. అట్లే ప్రకృతి పరమాణువులను జ్ఞానముతో యుక్తితో పరమేశ్వరుడు కల్పనిచో జడ పదార్థములేవియు ఒక కార్యసిద్ధి కొరకు స్వయముగా కలిసి విశేష పదార్థము కాజాలవు. ఇప్పుడు సత్వరజస్తమసాం, ఇప్పుడు పరమేశ్వరుడు మధ్యరాత్రి వరకు వచ్చేసి ఈ జీవాత్మల యొక్క స్థితి చూసి, ఈ అతను మాయాస్వరూపుడు కాబట్టి మాయాస్వరూపంగా సృష్టిని చేయాలని ఎంత చేసినా కూడా వాళ్ళు గ్రహించలేనప్పుడు, దానివల్ల ఉపకారం పొందనప్పుడు, వాళ్ళు ఏ రకంగానైతే గ్రహిస్తుంటారో, ఏ స్థూల దృష్టితో గ్రహిస్తుంటారో ఆ స్థూల దృష్టి కావాలి అన్నప్పుడు సత్వరజస్తమస్సు ఈ 3 విభాగములుగా పడి ఉన్నటువంటి ఆ ప్రకృతి యొక్క మూల స్వరూపంలో భగవంతుడు ప్రేరణ కల్పిస్తే ఆ 3 ఒకటయ్యాయి. ఆ తర్వాత ప్రకృతి ఏర్పడ్డది, ప్రకృతి నుండి వికారాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు దాంతో ఈ సృష్టి అంతా ఏర్పడింది. అంటే మా ప్రేరకుడు ప్రకృతిని సంప్రదించడం, వాటిని మూడింటిని సమపాలలో కలపడం, అక్కడ భగవంతుడు ఉన్నాడు కదా సృష్టి మూలంలో. భగవంతుడు ప్రశ్న ఆచార్జీ, అగండి విషయం ముందు స్పష్టంగా రండి. భగవంతుడు ప్రకృతి యొక్క సాన్నిధ్యానికి, ప్రకృతి యొక్క అవసరాన్ని గ్రహించేంత వరకు ప్రకృతి తన విడివిడి సత్వము రజస్సు తమస్సు అనే విడివిడి విభాగాల్లో పడి ఉన్నది. ఎప్పటి నుండి పడి ఉందో తెలియదు, ఇంకెప్పటి వరకు పడి ఉండునో తెలియదు. ఇప్పుడు ఈశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థకు ఈశ్వరునికి ఉపయోగకరమని భావించి ఆ వాటిని సమకూర్చాడు సమపాలలో. దివ్యమైనటువంటి ప్రేరణతోటి ఆ సత్వము రజస్సు తమస్సును ఒకటిగా చేసినందువల్ల ఈ యొక్క మహతత్వం అహంకారం అనేటువంటి ఉత్పన్నమయ్యాయి. ఇక్కడ పరమేశ్వరుడు నిమిత్త కారకుడు ఉన్నాడు కదా. భగవంతుడు రానంత వరకు ప్రకృతి మళ్ళీ ఈ ఆరంభంలో ఎట్లయితే విడివిడిగా పడి ఉన్నదో, ప్రళయం అయ్యేటప్పుడు కూడా చిట్ట చివరికి ఈ ప్రకృతి కనబడే రూపం అంతా విచ్ఛిన్నమయ్యి ఆ పరమాణు స్వరూపం విడిపోయేటప్పుడు మళ్ళీ అట్లాగే విప్పుకుంటూ వచ్చి ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది సత్వము రజస్సు తమస్సు అని మళ్ళీ 3 విభాగాల్లో విడిపోయి ఆగిపోతుంది. ఆ విడిపోవడం అనేటువంటిది, కలవడం ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో విడిపోవడం కూడా మళ్ళీ అక్కడికి వచ్చి ఆగిపోతుంటది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. ప్రళయకర్త భగవంతుడే, సృష్టికర్త భగవంతుడే అనేది ఇక్కడ సారాంశం. ఇప్పుడు చెప్పండి వరలక్ష్మి గారు. ఎక్కడికక్కడ పడి ఉన్నాయి తెలియట్లేదు అని అన్నారు కదా ఆచార్జీ. అన్నప్పుడు అది శరీరము లేదు కదా, ఉందా అని నా అభిప్రాయం. అది డౌట్ ఆచార్జీ. శరీరం పడి ఉండాలా మీ ఉద్దేశంలో? తెలియని స్థితిలో పడి ఉందంటే శరీరం ఉందా అని నాకు అనుమానం వచ్చింది ఆచార్య, ఎందుకని అడుగుతున్నాను. ఎవరి మీద అనుమానం వచ్చింది? దేవుడి మీద అనుమానమా, ఓం ప్రకాష్ మీద అనుమానమా, లేదంటే అలా పడుకున్నటువంటి జీవాత్మల మీద? ఎవరి మీద? జీవాత్మ లేదు అనుమానము, తయారు చేసింది పరమేశ్వరుడు. అలా పడి ఉన్నాయి అంటే అర్థం అడుగుతున్నాను ఆచార్య. ఇప్పుడు మీ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత మీ మనవరాలను అడగండి వాళ్ళు ఎందుకు పడుకున్నారో. పడుకున్న తర్వాత ఇక్కడ కాదు పడుకోవాల్సింది, పడక గదిలో పడుకోవాలని చెప్పేసి ఎత్తుకుపోయి పడుకోబెడతారు కదా. అలా చేసేవా లేదా? చేసేమంటే శరీరం ఉందా లేదా అని నాకు అడుగుతున్నాను ఆచార్య. ఇప్పుడు ఇక్కడ రహస్యం ఏంటంటే శరీరధారికి శరీరంతో చూపిస్తున్నాడు, శరీరం లేని వారికి శరీరం లేకుండా చూపిస్తున్నాడు.
నిరాకారమైనటువంటి పరమేశ్వరుడు ఆ పంచమహాభూతాలు అన్నవోషధుల ద్వారా నిరాకారమైనటువంటి జీవాత్మను ఆ పురుషుని శరీరం చేర్చి శుక్రంను ఆశ్రయింపజేస్తున్నాడు. మృత్యువు దగ్గరికి వెళ్లే కంటే ముందు పురుషుని శరీరం నుండి వచ్చినటువంటి శుక్రము, స్త్రీ శరీరం నుండి వచ్చినటువంటి రజస్సు, ఆనందం, ఇవి రెండు కలిస్తేనే ఈ పిండం ఏర్పడింది. ఈ పిండం నుంచి మృత్యువులో బయటకు పోతున్నప్పుడు అవి రజవీర్యాల సంయోగం లేదు కాబట్టి నిరాకారం తత్వంగా వెళ్ళిపోతుంది ఆత్మ. అందుకే కనబడట్లేదు, వచ్చేటప్పుడు కనబడుతుంది. ప్రకృతిలో ఉన్న ఈ జీవులని అర్థమవుతుందా సార్ దీన్ని బట్టి? మరి నాకు అవును, మరి ప్రకృతిని ఆశ్రయించాలి కదా. ఇక్కడ భగవంతుడు స్వయంగా చూపిస్తున్నాడు కదా. ఎక్కడ చూపిస్తున్నాడు? ఒక్కసారి నపుంసకుని చూడండి, నపుంసకుని శరీర తత్వాన్ని చూడండి, గొడ్రాల యొక్క శరీర తత్వాన్ని చూడండి. ఈ ఇద్దరి శరీర తత్వాలకు భిన్నంగా పూర్ణ పురుషుణ్ణి, పూర్ణ స్త్రీత్వాన్ని చూడండి. పూర్ణ స్త్రీత్వంలో అక్కడ అన్నము రజస్సు ఉంది, ఈ పూర్ణ పురుషునిలో శుక్రకణాలు ఉన్నాయి. ఇవి చూపిస్తున్నాడు కదా. ఈ వేళకి తీరింది సార్, ఎప్పటి నుంచో ఈ డౌట్ అలా ఉండిపోయింది, సందేహం. ఈ రజవీర్యాల సంయోగంతో పిండోత్పత్తి జరుగుతుంది. ఆ పిండంలోంచి చనిపోయినటువంటి జీవాత్మ వాహనంలోంచి దిగిపోయినట్టుగా, విమానంలోంచి, రైల్లోంచి, బస్సు, ఆటో, కారు లోంచి దిగిపోయినట్టుగా ఈ మృత శరీరాన్ని దాటిపోతున్నాడు కదా. మృత శరీరంలోకి, ఈ యొక్క పిండంలోకి వచ్చేటప్పుడు కనబడుతుంది. వచ్చినటువంటి ఇప్పుడు పక్షులు వచ్చి గూటుని తయారు చేసుకోవడం ఎట్లయితే చూపిస్తున్నాడో భగవంతుడు, పురుషుని శరీరం నుండి శుక్రకణం వచ్చిన తర్వాత శుక్రకణం యొక్క సజీవ తత్వమే కావాలనేటువంటి కుతూహలంతోటి స్త్రీ శరీరంతో ముడిపెట్టి ఆ పోషక తత్వాలన్నీ అందించినప్పుడు ఆ వచ్చినటువంటి పేగు ద్వారా వచ్చినటువంటి పోషక విలువలతో పిండ రూపొందించుకుంటున్నాడు తన కర్మఫలానుసారంగా. అందుకని వచ్చేటప్పుడు అయితే కనిపిస్తున్నాడు, కానీ పోయేటప్పుడు కనిపించట్లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అర్థమైంది, ఇదే అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమైంది ఆచార్య. సందేహం నివృత్తి అయింది. ప్రకృతి పరమాణువులను జ్ఞానంతో, యుక్తితో పరమేశ్వరుడు కలుపుతున్నాడు కాబట్టి ఈ జడ పదార్థములన్నీ తయారవుతున్నాయి. ఒకవేళ భగవంతుడు కలపనిచ్చో జడ పదార్థములేవియు ఒక కార్యసిద్ధి కొరకు స్వయముగా కలిసి విశేష పదార్థము కాజాలవు, అవేవి తయారు కావు. ఆకలేస్తుంది, అగో అక్కడ బియ్యం నీ వండుకో తిను, ఇక్కడ పప్పు ఉన్నది వండుకో, అక్కడ చెట్టు మీద పండు ఉన్నది తెచ్చుకో. అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది. మరి ఆ రకంగా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మన ఆజీవిక సాధనం, జీవనోపాధి అంత బయట కుల వృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గర పెట్టి అక్కడికి వాళ్ళ దగ్గరికి నడిపింపజేస్తున్నాడు. అందుకే వర్షపు నీళ్లు, వర్షం పడకపోతే నీళ్లు లేవు కాబట్టి గుంత తవ్వుకోవడం, బావి తవ్వుకోవడం, బోరు వేసుకోవడం, డ్యాములు కట్టుకోవడం, చెరువులు నిర్మించుకోవడం, నదులు పారించుకోవడం, ఇవన్నీ మన ప్రయత్నం. అందుకే ఇది లైట్లుది మన ప్రయత్నమే, ఈ నీటిది మన ప్రయత్నమే, ఈ జ్యోతి ప్రకాశం మరి అన్నముది మన ప్రయత్నమే. కాబట్టి ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్వరో. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. ఏమిటది? ఇక్కడ మానవ ప్రయత్నం ఉన్నది కాబట్టి ఈ మంత్రంకు ఆహుతి ఇచ్చి ఇదన్నమమ్మ లేదు. ఈ మంత్రం నుంచి ఆపో జ్యోతికి లేదు, యామ్యధాముకు లేదు, విశ్వానిదేవుకు లేదు, అగ్నినేయకు లేదు. దీంట్లో మానవ ప్రయత్నం ఉన్నది, జీవాత్మ ప్రమేయం, ప్రయత్నం, పురుషార్థం ఉన్నది కాబట్టి ఇదన్నమమ్మ లేదు. ఎక్కడైతే భువః స్వః భూరగ్నయే ప్రాణాయ భూర్వాయవే అపానాయ స్వరాదిత్యాయ వ్యానాయ భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః. ఇక్కడ
జీవాత్మ ప్రమేయం ఏది లేదు, అంత ఈశ్వరాధీనం. అందుకని ఇదన్నమము ఉన్నది. పరమేశ్వరుని రచన వలనే సృష్టి ఏర్పడును. భీమరావు గారు ఆగిపోయారు, మరి సమయం పరిగెట్టుకుంటుంది, మరి మర్చిపోయాను. చెప్పండి, ఏమైనా సందేహం ఉందా? లేదా సరే, పరమేశ్వరుని రచన వలనే సృష్టి ఏర్పడుతుంది. నాస్తికునికి సమాధానం చెప్పడం ఏంటంటే, నాస్తికుడు ఏమంటున్నాడు అంటే స్వాభావికంగా స్వభావంతో సహజంగా జరిగేటువంటివి సహజంగానే పోతుంటాయి అని చెప్పడం జరుగుతుంది. అది ఏది కూడా పదార్థ సంయోగం కలవకుంటే యథా పాలలో, అంటే ఏ పరిమాణములో ఏది ఎంత అనేటువంటిది అది యోజనాబద్ధంగా కలవకపోతే ఏ పదార్థమును తయారు కాదు. స్వతహా ఏదైతే తయారవుతుందో అది దానికి వినాశనం ఉండదు అనేటువంటిది సారాంశం. అందుకని ఈ నాశనం అయ్యేటువంటివన్నీ ఒకరి ద్వారా తయారు చేయబడినటువంటివే కాబట్టి అవి వాటికి కాలం పూర్తయి అవి కాలం చెల్లిపోతున్నాయి అనేది సందేశం. ఇప్పుడు రాజమ్మనమ్మ గారి అభిప్రాయం ఏంటంటే, ఇంటికి వచ్చిన చుట్టాలే పోతుంటారు కానీ ఇంట్లో వాళ్ళు పోరేంటి అనేటువంటి. అంటే వారి అభిప్రాయం ఏంటంటే, జీవులను దేవుడు పుట్టిస్తాడా అనాది పదార్థంలా? అనాది అంటే ఏంటి, ఆది అంటే ఏంటి? చుట్టాలు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పోయారు? వచ్చింది పోయింది చుట్టాలకు వర్తిస్తుంది, పరాయి వాళ్ళకు వర్తిస్తుంది, కానీ ఇంటిలో వారికి ఎందుకు వర్తిస్తుంది? సంతానాన్ని కనేటువంటి తల్లిదండ్రులు నిమిత్త మాత్రలై బయటకు అభివ్యక్తపరుస్తున్నారే కానీ పురుషుని శరీరంలోకి శుక్రకణం ఎలా వచ్చింది, స్త్రీ గర్భంలోకి జీవకణం ఎలా వచ్చింది అనేటువంటిది అది నిరంతరంగా కొనసాగి వస్తుంది కదా, మళ్ళీ మృత శరీరాన్ని దాటిపోతుంది కదా. రాజమణమ్మ గారు, ఇవాళటి ప్రసంగం దీని మీదనే ఉంది. స్వతహగా ఏదైతే తయారైతుందో దానికి నాశనం లేదు. ఏదైతే ఒక ప్రయత్నపూర్వకంగా తయారు చేయడం జరుగుతుందో, పుట్టించడం జరుగుతుందో ఆ ప్రయత్నానికే వినాశనము అనేటువంటిది అభిప్రాయం. పురుషుని శరీరం నుండి తీసుకొస్తున్నటువంటి శుక్రానికి వినాశనము, స్త్రీ గర్భాశయంలో ఎదిగింపజేస్తున్నటువంటి అండము ఆ రజస్సుకు వినాశనం, రజవీర్యాలకే వినాశనము, కానీ ఈ మృత్యువులో ఆత్మకు కాదు. ఆత్మ ఎక్కడి నుండో వస్తుంది, ఇంకెక్కడికో పోతుంది, అనాది కాలంగా ఉంటుంటది. కాబట్టి బ్రహ్మాండములో భగవంతుడు నిమిత్తము, పిండములో తల్లిదండ్రి నిమిత్తం. అంతే కదా బయటకు రావడానికి. అర్థం కావట్లేదా? అవుతుంది అవుతుంది ఆచార్య. ప్రశ్నలు తీసుకొస్తే ఇంకా మంచిగా అవుతుంటది. ఇక ప్రశ్నలు లేక కేవలం కూర్చుంటే ఆచార్య గారు నమస్కారం, నేను ఉన్నాను. ఇది యాక్చువల్లీ నేను ఒక హిందీలో మన వివేకానంద పారివ్రాజక్ వాళ్ళ యొక్క ప్రసంగం విన్నాను. ఆ గురుగారు ఏమన్నారంటే, తను ఆర్య సమాజ్ నుంచి ఉన్నారు, మనిషి చనిపోయిన తర్వాత 12 days 13 days తర్వాత ఇంకో శరీరంలో ప్రవేశిస్తాడు అని చెప్పారు. దానికి పరమాత్మనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లో తీసుకెళ్తాడని ఉన్నది. కానీ మన సత్యార్థ ప్రకాశంలో సముల్లాస పేరు నాకు తెలియదు, కానీ అందులో ఏం రాసిందంటే, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది వాయు రూపంలో లేకపోతే మన ద్రవ రూపంలో, అదే నీరు రూపంలో, ఇది మన చెట్లు మనం ఏదైతే తింటాము కదా ఫుడ్స్ ఐటమ్,
ఆ చెట్లలో వెళ్ళి అక్కడి నుంచి మనిషి శరీరంలో వచ్చి రజవీర్యాలు తయారవుతుందని ఉంది. కానీ వివేకానంద పారివ్రాజక్ గారు మాత్రం 12-13 days లా మనిషి మళ్ళీ పుడతాడన్నట్టు చెప్పారు. మళ్ళీ 13 days లా ఈ మనిషి యొక్క ఆత్మ ఆ వాటర్ ద్వారా చెట్లు వెళ్ళి చెట్ల నుంచి మనిషి ఎలా వస్తుంది అనేది చిన్న డౌట్ ఆచార్య. మీరు ఫోన్ కొద్దిగా దూరం పెట్టుకుంటే ఇంకా స్పష్టంగా దగ్గర పెట్టుకునేసరికి అది పగిలిపోతుంది. సరే, దాని రహస్యం ఏంటంటే మీరు 11వ రోజు వరకు వెళ్తున్నారు. బృహదారణ్యకోపనిషత్తు ప్రకారంగా ఒక గడ్డి చిలక అది ఏం చేస్తుంటది అంటే ఇట్లా ఇట్లా ఊగి ఊగి ఇట్లా ఇట్లా కనబడుతుంది. ఆ చెయ్యి ఇట్లా ఇట్లా ఊకుంటా ఇట్లా ఇట్లా కాలు పెట్టుకుంటా పోతుంది, నడుస్తుంటది. చూసారా గడ్డి చిలక? చూసాం ఆచార్యజీ. కాలు తీసి ఇంకో కాలు పెట్టే లోపలనే ఇంకొక జన్మకు వస్తుంది. అంటే ఏమిటి అభిప్రాయం ఏంటంటే ఆ యొక్క తల్లిదండ్రుల సంయోగానికి వెళుతుంది. పురుషుని యొక్క శరీరానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మన మానవ జన్మ గురించి మాట్లాడుకుంటే మనుష్య జన్మలోకి వస్తుంది అని అంటే ఈ యొక్క వ్యక్తి తినేటువంటి ఆహార సంయోగానికి వస్తుంది. దాని యొక్క కర్మఫలానుసారంగా మరుసటి రోజే రావచ్చు, మరుసటి క్షణమే రావచ్చు, మరుసటి రోజు రావచ్చు, మరొక సంవత్సరం రావచ్చు, ఇంకా మరొక జన్మకు రావచ్చు. ఇట్లా ఆ యొక్క వ్యక్తి యొక్క సంపర్కానికి వస్తుంది. ఆ వ్యక్తి ఆ అన్న ఔషధులను జలపానం స్వీకరించిన తర్వాత దాంతో ఏదైతే శుక్రం తయారవుతుందో మళ్ళీ ఆ గర్భాశయం ద్వారా గర్భధారణ ద్వారా గర్భాశయానికి వెళ్ళాలి. అక్కడ 9 మాసాల పిండం ఎదగాలి. ఆ తర్వాత పుట్టడం జరుగుతుంటది. అంతేగాని ఇక్కడికి వెళ్ళి మృత శరీరంలోకి వెళ్ళి అక్కడ తల్లి గర్భం నుంచి పుట్టడం అది కాదు. వీరనాథ్ గారు పట్టుకుంటున్నారా? ఆచార్య ట్రై చేస్తున్నా అర్థం చేసుకోవడానికి. మళ్ళీ ఇంకోటి ప్రాజకుడు కాదు, పరివ్రాజక. పరి అంటే అంతటా తిరిగేటువంటి, వ్రజకించి చలనే. పరివ్రాజక అంటే ఎక్కడైనా కూడా అంతటా తిరిగేటువంటి వారిని పరివ్రాజక అంటారు. వారు చెప్పినటువంటిది ఈ 10 దిన కర్మ మనం చేస్తున్నాం కదా, చనిపోయిన తర్వాత 10 అని చెప్పేసి దాని గురించి చెప్తున్నాం. అప్పటి వరకు గారు మైకు బంద్ చేయవచ్చు కదా. 10 రోజుల తర్వాత 10 రోజుల వరకు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో, భార్యనే కావచ్చు, భర్తనే కావచ్చు, పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళ వ్యామోహంతో వాళ్ళు ఏడుస్తుంటారు. కాబట్టి అందుకని వైదికములో అంత్యేష్టి చేసేటప్పుడు కానీ వైదికంలో ఎక్కడ చనిపోయిన దగ్గర ఏడవమని ఏ శాస్త్రంలోనూ లేదు. దయానంద సరస్వతి వీడుకోలు పలికేటప్పుడు, వివాహం తర్వాత వీడుకోలు పలికేటప్పుడు అమ్మాయి తల్లిదండ్రుల నుండి మొట్టమొదటిసారి దూరమైపోతుంది, వైదొలుగుతున్నది. కాబట్టి కంట్లో నీళ్లను తెచ్చుకోమని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. కానీ ఆ అమ్మాయి కంటే ఎక్కువ వాళ్ళ అమ్మనే ఏడుస్తుంది. ప్రసవించేటప్పుడు పురిటి నొప్పులు వచ్చేది అమ్మాయికి. అమ్మ మాత్రం తెగ ఏడుచేస్తుంటది. అర్థమవుతుందా లేదా? ఈ సంఘటనలు చూసారా లేదా? తరచుగా జరుగుతూ ఉంటాయి కదా చర్చివి. అందుకని ఇక్కడ 10 ఈ ఏడవడం అనేటువంటిది అజ్ఞానం. అందు గురించి ఈ 10 రోజుల వరకు ఇంటి వ్యామోహం చుట్టూ ఆ యొక్క దయానంద సరస్వతి అయితే ఈ దరిదాపులోనే నువ్వు ఉండొద్దు. నువ్వు దేహం విడిచి వెళ్ళావు కాబట్టి నీ కర్మ అనుసారంగా భగవంతుడు నీకు ఎక్కడ వ్యవస్థ చేస్తే అక్కడికి నువ్వు క్షేమంగా వెళ్ళాలి అని చెప్పేటువంటిదే ఈ యొక్క అగ్నిహోత్రం చేయడం చనిపోయిన వాళ్ళ ఇంట్లో.
ఇక ఎవరికైతే అగ్నిహోత్రం తెలియదో వాళ్ళు రంగులు పూసుకుంటారు. రంగులు పూసుకోవడం అంటే ఆ ఆత్మ ఒకవేళ వచ్చినా కూడా ఆ రంగులలో అక్కడే ఉండి బ్యాక్టీరియాగా ఉండి ఆ ఇంట్లోకి పదే పదే ప్రభావితం చేసేటువంటి విధంగా మన భారతీయ సంస్కృతిలో వ్యక్తిని ఈ గడప దాటించడమే ఆలస్యం. ఈ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంటి నుంచి గడప దాటించిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసి దీపం పెడతారు. ఆ దీపం పెట్టే ఉద్దేశమే బ్యాక్టీరియాను పారదోలేటువంటి. అది అగ్నిహోత్రం యొక్క వికారమే ఈ యొక్క దీపం పెట్టడం. అగ్ని సూక్ష్మాన్ని దేన్ని కూడా అది స్థూలంగా ఉండనివ్వదు, అంత సూక్ష్మం చేసి బయటకు తరిమేస్తుంటది అన్నట్టు. అందు గురించి ఎంత రాత్రి అయినా సరే ఇంటికి వచ్చి అగ్నిహోత్రం చేయాలి, చిన్నగా చేయాలి. మరి మరుసటి రోజు తెల్లారి ఇక మీరు ఎంత చేయాలన్న స్వస్తివాచనం, శాంతికరణం, శాంతి సూక్తం మంత్రాలతో ఆహుతులు ఇచ్చేసి యజ్ఞం చేయొచ్చు, ఎంత విశాలంగా అయినా సరే. యజుర్వేదం సమయం చాలా అయింది ఆచార్య. మరి ప్రసంగం వస్తుంది, మరి అట్లా వచ్చి ప్రశ్నించారు కాబట్టి మళ్ళీ ప్రశ్న ఇవ్వాల, సమాధానం రేపు వస్తే అట్లా ఉంటుంది, అట్లా జరుగుతుంటుంది. లేదంటే రేపు అడగాలి. అర్థమవుతుందా లేదా? ఏది కాదు. సరే మరి అయితే కాకపోతే మరి ఊరికి కూర్చుంటాం. సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపటికి పని ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి తరగతిలో మనం ఈ విషయాలు కర్త లేకుండా కార్యం జరగదు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. స్వభావాదుల వలన సృష్టి ఏర్పడదు, పరమేశ్వరుని రచన వలననే ఈ సృష్టి అనేది ఏర్పడుతుంది. పదార్థములు వేటికవి వాటంతట అవి కలిసి కొత్త పదార్థం తయారు కాదు, కలిపేవారు ఒకడు కావాలి అనే ఇలాంటి విషయాలను మనం ఈ తరగతిలో అనేకం ఉదాహరణలతో ఎన్నో తెలుసుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలని కోరుతున్నాం. ఈ విషయాలన్నీ మనకు ఎన్నో ఉదాహరణలతో అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య మంగళవారం స్వర్చలమ్మ గారు చేయిస్తారు. సంఖ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం పుట్టబోయే శిశువుకు ఆత్మపాదం. ఓం అమృతోపస్తరణమసి స్వాహా, ఓం అమృతాపిదానమసి స్వాహా, ఓం సత్యం శ్రీతాం స్వాహా. ఫోన్ దూరం ఉన్నట్టుంది అమ్మగారు, శబ్దం వినస్తలేదు. ఇప్పుడు వినపడుతుందండి? ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యో రవిస్రవంతు ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్కు వాక్కు, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్చిన మంత్రాలు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే,
ఓం ఆ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. పరమేశ్వరుడు ఆకాశంలో అంతటా వ్యాపించిన ఈశ్వరానుభూతిని పొందటం అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్రాల నవ ద్వారా దేవానాం పౌరయోధ్య తస్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిషావృత. 8 చక్రాలు 9 రంధ్రాల 9 రంధ్రాల ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధము చేయదగిన పురము. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించింది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ప్రాణాయామ మంత్రాలు. ఓం భూహు సహస్రార చక్రం ప్రాణధారణ జీవం పోసుకోవటం. ఓం భూభ ఆజ్ఞా చక్రం త్యాగభావంతో దుఃఖ విముక్తిని పొందటం. ఓం స్వాహ విశుద్ధి చక్రము అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహా విశుద్ధి చక్రం మహా అనాహత చక్రం పరజ్ఞాన తన్మయత పరమాత్మ భావము. ఓం జన మణిపూర చక్రం అమృతస్య నాభిః. ప్రసవములో శిశువు తెచ్చుకున్న పేగుబంధం అనే ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మ గల అవినాభావ సంబంధమని జనే ప్రాదుర్భావం జన నాభి యొక్క అభిప్రాయము. ఓం తప స్వాధిష్టాన చక్రం దేహము కింద వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపటం. అంటే తోలు పిస్తోలుతో మాయాగుడును పేల్చి ముక్కుకు వాసన దేహి ఆత్మకు తెలియచేయటం. ఓం సత్యం మూలాధార చక్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అయితే ఉపనిషత్తు జ్ఞానము సత్యము బ్రహ్మ అనంతము. శరీరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్రమై ఉండదు. ఈ విధంగా యథా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిస్తున్న విశేషితే తమాహు పరమాంగతి. కఠోపనిషత్తు శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంతో ఉంటాయి. మరి బుద్ధి అంటే ప్రారంభం పరిష్కరించబడిన ఆత్మ నిర్మలము స్థిరచిత్తంతో ఉంటుంది. దీన్నే పరిమితంగా మోక్షం అంటాము. ఇది సంచోపాసన ప్రథమోచ్ఛ్వాస, అది సంచోపాసన ద్వితీయోచ్ఛ్వాస. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపరేత పురుషార్థంలో తరించిపోయారు. కాబట్టి ఈ అగమర్చిన పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీదట సఫలం అవ్వాలనే వారి తాతకులాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి ఏ బ్రహ్మలోక్య పరాంత కాలే పరామితాత్ పరిమిచ్చంతి సర్వే. ఉండకోపనిషత్తులు బ్రహ్మానందాన్ని ఉపభోగించి మహాకల్పము తర్వాత పునః ముక్తి సుఖాన్ని ఏర్పరించి పునరాగమనం అంటే అగమర్షణ ప్రకరణం. ఋగ్వేదం 10వ మండలంలో 109వ సూత్రంలో చివరి సంకేతంలో ఏంటంటే జీవితంలో తప్పు చేసేవాడు దుఃఖ జన్మ ప్రవృత్తి దోష విద్య అజ్ఞానంతో అసంతృప్తితో దిగజారి భౌతిక స్థలం నుండి దిగజారటం, దుఃఖ నివృత్తిని బట్టి పాప నివృత్తి, స్వార్థ సుఖాన్ని బట్టి కుట్రాకుతంత్రాలు, అధ్యాత్మ జ్ఞానంతో అధాపతనం, జన్మము కులవృత్తి ఏకీభాగం, అట్టడుగు వర్గాల ఆత్మికోద్ధాన నిర్లక్ష్యం. ఇక దిగజారుడికి అవకాశం లేని అట్టడుగు స్థాయి నుండి ఆత్మకోన్నతి గావించుకొని జీవనముక్త అవస్థను సంప్రాప్తించుకోవటం మన జీవితం యొక్క సార్థకత. ఇదే ఆర్య సమాజ సంస్థాపక ఆధ్యాత్మిక గురువు మహర్షి దేవదయానంద సరస్వతి సంధ్యోపాసన ద్వారా మనిషి మాత్రం ప్రసాదించే దివ్య సందేశం. అనగా ఇంతవరకు నేను సాయంత్రం సంధ్యోపాసన ఇప్పుడు ఈ విధంగా పూర్తయింది. ఇక ఇవాళ సాయంకాలం సంధ్యోపాసన ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆరంభిస్తున్నాము. అంటే నేను సంధ్యోపాసన పరిపూర్ణంగా చేయలేకపోయాం కాబట్టి అసఫలమై సంధ్యోపాసన ముగించుకొని లేచి వస్తుంటాం గమనార్థం. అందుకే ఈసారి ఎలాగైనా సఫలం కావాలనే దృఢ సంకల్పించడికే ఈ అగ్మష్ట మంత్ర ప్రకారం. ఓం ఋతం చ సత్యం చాపీత తపసో జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్నవః సముద్రాదర్నవాదతే సంవత్సరో అజాయత
అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదోస్వాహ. సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టిక్రమ విచారణ. జగదీశ్వరుడు సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలు ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనసులు ఎన్నటికీ పోనీయకూడదని, అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మముల సక్రియమే ఉండవలేనని ఓదార్పు సాంత్వననివ్వటం. గతం గత, జరిగిందేదో జరిగింది, గతాన్ని మర్చిపో, వర్తమానాన్ని సద్వినియోగపరచుకోమంటుంది. నిర్ణయం నీది, భవిష్యత్ నీది. పాపం చేస్తే మళ్ళీ పరాజయం చులకం చేసి దిగజారుస్తుంది. యగమర్షణమంత ప్రకరణము ఋగ్వేదము 10వ మండలం 190 సూక్తము సంపూర్ణ కాల పరిగణన జ్యోతిష విషయం ఉంటుంది. వైదికము అవైదికం మధ్య భేదము. మహర్షి దేవదయానంద సరస్వతికి పూర్వపు జైన బౌద్ధ మతాల నుంచి ఆ తర్వాత వచ్చిన గురు అవతారవాదుల ప్రభావ ఆధ్యాత్మిక ప్రపంచమంతా ఈ మనసు చుట్టే పరిమితమై ఉండేది. ఆ మనసు గురించి వేద భగవానుడు వేదంలో ఇలా చెప్పాడు: ఇమాని యాని పంచేంద్రియాని మనక షష్టాని మేకృది బ్రహ్మణ సంస్థితాని. అంటే ఒకరి అభిప్రాయం చెప్పలేండి. మనక షష్టాని నపుంసలింగం అంటే జడమని అభిప్రాయం. జడ పూజోపాసన అంటే అవైదికము. ఆ అభిప్రాయం ఎవరిదో అతని గురించి కపిల మహర్షి ఇలా చెప్పాడు: సత్వస్తంసం సామ్యవస్థ ప్రకృతి, ప్రకృతి మహాన్ మహత్ అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుషైతి పంచవింశతి గణః. సాంఖ్య దర్శనంలో 160వ సూత్రం. మనసు తర్వాత పురుష శబ్దం వివరిస్తూ సత్యాస ప్రకాశం 8వ సముల్లాసములో సృష్టి విద్యా ప్రకరణంలో ఆత్మ మరియు పరమాత్మని మన ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేతన పరిచయం చేస్తూ ఆర్య సమాజం ద్వారా నూతన చైతన్య శంఖరాగం పూరించారు. ఆర్య సమాజ సిద్ధాంతము చేతన పరమేశ్వరుని పూజించటమైనది. ఈ నిగూఢ రహస్యాన్ని వివరించమని చెప్పుడితే ఈ రెండోసారి ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. మనసా పరికరం. ఓం ప్రాచీదిగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఈశవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రేభ్యో నమ ఋషిభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంభేదత్మః. దక్షిణాది ఇంద్రోధిపతిః స్థిరస్థిరాది రక్షితా పితర ఈశవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రేభ్యో నమ ఋషిభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంభేదత్మః. ప్రదేశే దిక్కు వర్ణోధిపతిః పృథాకు రక్షితా నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రేభ్యో నమ ఋషిభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంభేదత్మః. ఉదేచే దిక్కు సోమోధిపతిః స్వజో రక్షితా శని ఋషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రేభ్యో నమ ఋషిభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంభేదత్మః. ఊర్ధ్వాదిక్కు బృహస్పతిరధిపతిః శ్రిత్రో రక్షితా వర్షం విషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రేభ్యో నమ ఋషిభ్యో నమ యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంభేదత్మః. ఉపస్థాన మంత్ర. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నీవు దహాతి వేదః. సనః పర్షదతి దుర్గాణి
విశ్వానావేవ సింధుం నురితాచక్ష్మీః చిత్రం దేవానాం ముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః అప్రాచ్ఛావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరి స్వాహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శ్రేయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాహస్యామ శరదాశతం భూయస్య శరదాశత ఓం శన్నో దేవీ రవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे జగదీశ్వరాదయ్య నీవే మీ అనంత కృప వల్ల నేను చేస్తున్న ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేవి చతుర్విధ పురుషార్థముల స్థితిని ఈ జన్మ ఎందు సంప్రాప్తించుకున్నట్లు అనుగ్రహించండి స్వామి. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివకరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్టయా శన్నో రవిస్రవంతు నః. నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములు స్వర్చలమ్మ గారికి. శాంతి పాఠం చెప్పండి. శాంతి పాఠం. ఓం దిహో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. నమస్తే. ఆచార్య ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య.